హైదరాబాద్లో ఎట్లుందో తెలియదు కానీ ఆంధ్రాలో జరుగుతున్నటువంటిది ఇప్పుడు చెత్తకి ఇదివరకు మనకి ఏరియాలో డస్ట్బిన్లు ఉంటాయి, ఓ పెద్ద చెత్త కుండీలు ఉంటాయి, మనం వెళ్ళేటప్పుడు అక్కడ వేసి వెళ్ళటం లేదా ఇంటి ముందున పడేస్తే అక్కడికి వచ్చి తీసుకెళ్ళడం ఇది జరిగేది. తర్వాత ఇంటింటి దగ్గర చెత్త ఏరికి వెళ్తాం, బయట వేయొద్దు అని చెప్పారు కార్పొరేషన్స్ చెప్పినాయి. దాంతో అందరూ ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఈ చెత్త ఏరికి వెళ్ళేటటువంటి వాళ్ళు మొదట్లో రోజు వచ్చేవాళ్ళు, తర్వాత రోజు ఇడిసి రోజు వచ్చారు. ఈలోపు ఏదో చెత్త పన్ను అన్నారు, ఆ పన్ను కట్టాలన్నారు, ఆ పన్ను కట్టకపోతే తీసుకోమన్నారు. అదే సందర్భంలో వీళ్ళు రోజు వస్తున్నారు కాబట్టి ఓ మామూలు అడుగుతున్నారు, ఇది నడుస్తుంది. ఇప్పుడు ఏమైపోతుంది, ఎప్పుడు వస్తారో తెలియట్లేదు, ఎప్పుడు తీసుకెళ్తారో తెలియట్లేదు. ఇళ్లలో చెత్త పేరుకుపోతుంది. పోనీ తీసుకెళ్ళి చెత్త కుండీలో వేద్దామంటే చెత్త కుండీలు లేవు ఇప్పుడు. అది ఎక్కడో వీళ్ళు చెత్తని తీసుకెళ్లే బళ్ళు పెట్టుకునే చోటకెళ్ళి వేయాలి, అది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇదో చెత్త సమస్య వినడానికి, కానీ ప్రతి ఇంటి సమస్య. డబ్బులు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు, లంచాలు ఇస్తున్నారు, అయినా తీసుకెళ్ళడానికి రానటువంటి పరిస్థితులు. మాన్యువల్ ప్రాబ్లమా లేకపోతే నిర్వహణ లోపమా, ఎక్కడ జరుగుతుందో ఒకసారి క్రాస్ చెక్ చేయాల్సి ఉంది. చాలా చోట్లయితే చెత్త తీసుకెళ్లే వాళ్ళు రాక, ఏది డైలీ వచ్చి తీసుకెళ్ళాలి వాళ్ళు. రోజు ఇడిసి రోజుకి కొన్ని చోట్ల జరుగుతుంటే 3 రోజులకి 4 రోజులు లేదా వారానికి ఒకసారి వస్తున్నటువంటి కొన్ని చోట్ల అవుతున్నది. ఇది ఎందుకు జరుగుతుందో క్రాస్ చెక్ చేయాల్సి ఉంది.